నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రధాని సభకు దాదాపుగా 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని తెలియజేశారు. నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. అవసరమైనటువంటి బస్సులు, భోజనాలతో పాటుగా ఒక్కొక్కరికి 6 లీటర్ల మంచినీరు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడా లేకుండా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలు తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి తాడికొండ ప్రజలు అఖండ స్వాగతం పలకాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇవ్వడంతో పాటుగా సైకో పాలనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన తాడికొండ నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అమరావతిని ప్రపంచ మేటి నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతునిస్తున్నారని తెలిపారు. అమరావతిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో కలుపుతూ బుల్లెట్ ట్రైన్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం ప్రధాని మోదీ ఆశీస్సులు అవసరమని అన్నారు. తాడికొండలోని ప్రతి ఇంటి నుండి కూడా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి మీటింగ్లు చేసిన వాళ్ళు కాదని కాదు, లేకపోతే మీకు తెలియదు ప్రతిష్టాత్మకమైనటువంటి సమయం. ఇప్పుడే సోదరు చెప్పింది కనుక ఇది మన బాధ్యతగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి విషయాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తప్పకుండా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా ముందు తీసుకెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు వేశారు. అయితే దానికంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తుంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించి ఇక్కడ భూములు అంటే ఒక ఆనందంగా ఇచ్చారు. మా భూములు మేము ఇస్తాము, ఇట్లాగా రాజధాని కట్టించండి అని. కానీ దానికంటే కూడా ఎక్కువగా బాధపడ్డారు. బాధ ఎందుకు అంటే 2019లో మన ప్రభుత్వం పోయిన తర్వాత సైకో పరిపాలన వచ్చినప్పుడు వారు పెట్టినటువంటి హింస, అంటే ఇక్కడ నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో వాళ్ళు 3 ముక్కలాడటం, 3 రాజధానులు అంటూ 3 ముక్కలాడటం, అదే కాకుండా కక్ష సాధింపులో ఒక కులానికి ఒక ప్రాంతం ఒక దాన్ని కన్ఫైన్ చేసి ఈ ప్రాంత ప్రజల్ని టార్గెట్ చేసి ఇక్కడ 80% అభివృద్ధి జరగకూడదన్న లక్ష్యంతో బయట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ అనువాయులకు, వాళ్ళ బంధువులకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, ప్లాట్ ఇచ్చి మేమందరూ కించపరిచే విధంగా కూడా ప్రభుత్వం చేసింది.